ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఓ అర్జున, సత్వగుణము సుఖమునందును, రజోగుణము కర్మమునందును, తమో గుణము జ్ఞానమును కప్పివచ్చి ప్రమాదమునందును జీవుని చేర్చుతున్నవి. ఈరోజు చెప్పేటటువంటి 10వ శ్లోకంలో ఎలా అంటున్నారు: రజస్తమచ్చా విభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. భారత, ఓ అర్జున, సత్వం సత్వగుణము, రజ రజోగుణమును, తమః చ తమోగుణమును అవిభూయ అణచి భవతి కలుగుతున్నది అనగా ప్రవర్తించుతున్నది. రజ రజోగుణము, సత్వం సత్వగుణమును, తమః చ తమోగుణమును అభిభూయ అణచి భవతి కలుగుతున్నది. తదా అలాగుననే తమః తమోగుణము, సత్వం సత్వగుణమును, రజః చ ఏవ రజోగుణమును అభిభూయ అణచి భవతి కలుగుతున్నది. ఓ అర్జున, సత్వగుణము రజోగుణ తమోగుణములను అణగదొక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణములను అణగదొక్కి ప్రవర్తించును. సాయిరామ్.